జై కొండలమ్మ తల్లి. యాక్చువల్లీ మేము ఆ రోజు గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కలర్స్తో మొత్తం అలంకరించి ఉందన్నమాట అమ్మవారు పిక్చర్. ఇట్లాగా అసలు చాలా అంటే చాలా బ్రైట్గా అనిపించింది. ఇంకా వచ్చేటప్పుడు అందరూ అమ్మవారికి కోళ్ళని మేకల్ని ఇద్దామని చెప్పేసి మొక్కుకుంటారు కదా, వాళ్ళందరూ అమ్మవారికి ప్రదక్షిణాలు చేపిస్తున్నారు. ఇంక చేపించేటప్పుడు ఇంకా ఒక 3 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇక్కడ కుంభం మొత్తం అందరి దగ్గర బియ్యం తీసుకొని, బియ్యం పప్పు అంటే ఇది పెసరపప్పు తీసుకొని కుంభం వేస్తారంట. అది అందరి దగ్గర బియ్యం కలెక్ట్ చేసి, పప్పు కలెక్ట్ చేసి మొత్తం వాళ్ళ గుడి దగ్గర వండి ఇదంతా చేశారు. చేసిన తర్వాత మనం ఇంటి దగ్గర మా నైవేద్యం పెట్టుకొని బూరెలు, గారెలు, పప్పు బియ్యం కలిపి వండిన రైస్ అత్యవసరంగా చేయాలంట. అది నైట్ పూట చేసేసి చల్ల నైవేద్యం అంటారు దీన్ని. దాన్ని తీసుకెళ్ళి అందులో బెల్లం, కొంచెం ఉల్లిపాయ, కొంచెం పెరుగు, ఉప్పు అంతా వేసి ఇంకా తీసుకెళ్ళామన్నమాట. ఇంకా ఊరేగింపు చేసేటప్పుడు ఇలా మొత్తం అందరూ ఒక మేకపోతేనే ఒక 2, 3, 4 అలాగా పెట్టుకున్నారు కాస్ట్. దానివల్ల ఇంతమంది ఉన్నారు ఒక చోటే. చాలా బాగా జరిగింది మొత్తం అయితే. ఇంకా మేము పూజ అంతా చేసిన తర్వాత కుంభం దగ్గర మేము తెచ్చిన నైవేద్యం అక్కడ పెట్టామన్నారు. ఇంకెవరి కాళ్ళు అక్కడ నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా మేము తీసుకొచ్చిన కోళ్ళు అన్నమాట. మేము ప్రదక్షిణాలు చేసి కోళ్ళతో తర్వాత మేము దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాము. అప్పుడైతే కోళ్ళని కోసి మా వారు ఇంకా బయటికి తీసుకెళ్ళి చేయించి తీసుకొచ్చారు. ఇంక పసుపు కుంకుమ ఇదంతా వేసి దండం పెట్టుకుని నైవేద్యం వడపప్పు, బెల్లం, పానకం, చలివిడి ఇదంతా పెట్టి దండం పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా లాస్ట్కి అమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళలేదని చెప్పేసి అక్కడ తెలిసిన అబ్బాయిని ఉంటే అబ్బాయిని అడిగి కొంచెం పంపించమ్మా అంటే పంపిస్తే వాళ్ళు దండం పెట్టుకుని వచ్చారు. వీళ్ళందరూ అమ్మవార్లు అన్నమాట. అమ్మవార్లకి మా పిల్లలు చూడండి దండం పెట్టుకోమని మేము చెప్పకముందే వెళ్ళి దండం పెట్టుకున్నారు. అసలు మాకు చాలా బాగా అనిపించింది. మా సిస్టర్ వాళ్ళ పాప ముందు వెళ్ళే అబ్బాయిని, వెనకాల వచ్చే అబ్బాయి మా అబ్బాయిలు అన్నమాట. యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగా అనిపించింది వీళ్ళు చెప్పకుండా ఇంతలా చేసినందుకు. తర్వాత మేము దండం పెట్టేసుకుని ఇంక పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాము. మేము ఆ రోజు ఇంక ఇదంతా అయ్యేటప్పుడు 4 అయిపోయింది భోజనం చేయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.